నిన్న అల్లు అర్జున్ ఏమంటాడు, పోలీసులు లేకపోతే ఆ సంధ్యా థియేటర్ యాజమాన్యం వీళ్ళందరూ కోర్టులో చెప్పింది ఏంటి, అల్లు అర్జున్ తరపు లాయర్ కోర్టులో చెప్పింది ఏంటి, పోలీసులు లేరు అని, బందోబస్తు ఇవ్వలేదు అని. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, అక్కడ పోలీసులు ఉన్నారు. ఇదంతా అల్లు అర్జున్ రాకముందు జరిగిన దృశ్యాలు. అండ్ నెంబర్ 1. ఇక నెంబర్ 2, థియేటర్ గేట్లు దాటి లోపలికి వచ్చారు రేవతి, ఆమె కొడుకు. రేవతి తెలుసు కదా, ఇప్పుడు ప్రాణాలు కోల్పోయారు ఆ తొక్కిసలాట్లో. ఆమె బిడ్డ ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో కోలుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు 15 రోజుల నరకయాతన తర్వాత ఇప్పుడు థియేటర్ లోపలికి వచ్చిన రేవతిని మీరు ఎదురుగా దృశ్యాలు చూడవచ్చు. ఆవిడ గురించి ఇప్పుడు డిస్కషన్ అంతా కూడా జరుగుతుంది. అప్పటికి ఆవిడ కొంత టెన్షన్ పడుతూ ఉన్నారు ఆ జనాలను చూసి. ఒకసారి మీరు ఎదురుగా దృశ్యాలు కనిపిస్తుంది రేవతి, పక్కన ఆమె బిడ్డ కూడా ఉన్నారు. సో ఏంటిది, ఇంత ఖర్చు పెట్టి అల్లు అర్జున్ చూడటానికి వచ్చాను, అల్లు అర్జున్ సినిమా చూడటానికి వచ్చాను నేను, ఇక్కడికి వచ్చి చూస్తే ఎంత పెద్ద క్రౌడ్ ఉంది ఏంటనేది ఆవిడ భర్త ఏమో పాపను ఎత్తుకుని ఉన్నారు, ఈవిడ కొడుకును పట్టుకుని ఉంది, ఎవరితో ఫోన్లో మాట్లాడుతుంది, టెన్షన్గా ఉంది. ఇది తొక్కిసలాటకు ముందు దృశ్యాలు. ఇదంతా కూడా రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆ లోపలికి వెళ్లకుండా పక్కకు వచ్చేస్తుంది రేవతి. మీకు అక్కడ దృశ్యాల్లో క్లియర్గా కనిపిస్తుంది. అవతల పక్క రెడ్ షర్ట్లో మెరూన్ షర్ట్లో ఉన్న వ్యక్తి ఆమె భర్త. ఆయన తన కుమార్తెను కూడా ఎత్తుకున్నారు. ఇక్కడ వరకు ఆవిడ ప్రాణాలతోనే ఉంది చూడండి. కాకపోతే కొంత టెన్షన్ పడుతుంది జనం మొత్తాన్ని చూసి. తర్వాత రేవతి వెనకాలే ఆవిడ భర్త, ఆమె కూతురు ఇద్దరు కూడా నిలబడి ఉన్న దృశ్యాన్ని కూడా మీరు దృశ్యాలు చూడవచ్చు. ఆవిడ కొడుకును పట్టుకుని ఉంటే భర్త కుమార్తెను ఎత్తుకుని ఉన్నాడు. ఈ దృశ్యాలు చూడవచ్చు. ఇదంతా కూడా తొక్కిసలాటకు ముందు, అల్లు అర్జున్ రాకముందు జరిగిన దృశ్యాలు. అండ్ దెన్ నెక్స్ట్, రద్దీ ఎక్కువగా ఉండటంతో ఒక చోట నిలబడిన రేవతి, ఆమె కూతురు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ఓ పక్కన గేటు పక్కనే ఫోన్ మాట్లాడుతూ రేవతి, ఆమె కూతురు, కొడుకు అందరూ కూడా అక్కడ నిలబడి ఉన్న దృశ్యాలు చూడవచ్చు. అట్లాగే ఇక అల్లు అర్జున్ చెప్పింది ఏంటంటే, నేను అసలు రోడ్ షో చేయలేదు అని. సీఎం రేవంత్ రెడ్డి క్లియర్గా చెప్పారు, నువ్వు కనుక ఓపెన్ టాప్ వెహికల్లో చేతులు ఊపుకుంటూ అక్కడ నుంచి రోడ్ షో చేయకుండా వచ్చి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు, నీకు రోడ్ షోకి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని. కానీ అల్లు అర్జున్ ఏం చెప్తాడు, పచ్చి అబద్ధం, నేను అసలు రోడ్ షోనే చేయలేదు అని. కానీ చేశాడా లేదా ఇక్కడ నీకు ఆధారాలతో సహా చూపిస్తున్నాం. ఒకసారి ముషీరాబాద్ మెట్రో స్టేషన్ నుంచి సంధ్యా థియేటర్ వరకు అది ఆ విధంగా రోడ్ షో చేస్తూ వచ్చారు మన హీరో గారు. మరి ఈ వీడియో చూస్తే అల్లు అర్జున్ ఏం సమాధానం చెప్తాడు? నిన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఆ స్టేట్మెంట్ను కూడా అబద్ధం అని చెప్పే ప్రయత్నంలో ఉన్నాడు ఈయన. నేను అసలు రోడ్ షోనే చేయలేదు అని. అది ఏమంటాడు, నేను జస్ట్ కొన్ని మీటర్లు సినిమా థియేటర్ ముందుకు వచ్చిన తర్వాత కొన్ని మీటర్లు జస్ట్ కారు పైకెక్కి అందరినీ చేతులూపే ప్రయత్నం చేశాను. ఎందుకు అంటే నా ఫ్యాన్స్ కంట్రోల్ అవుతారు, లేకపోతే కంట్రోల్ కారు. నేను వాళ్ళకి కనపడకుండా వెళ్ళిపోతే, నేను అభివాదం చేయకుండా ఉంటే, నేను ఓపెన్ టాప్ వెహికల్లో పైకి లేచి నిలబడకపోతే నా ఫ్యాన్స్ అంతా కూడా కంట్రోల్ అవ్వరు. కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం నేను బయటకు వచ్చి చేతులు ఊపాను అంటున్నారు. ఎక్కడి నుంచి చేతులు ఊపారు? అది ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పిల్లర్ కూడా కనపడుతుందిగా, P50 మీకు అందరికీ తెలుసు కదా. చిక్కడపల్లి సంధ్యా థియేటర్, ఆ సమీపంలో ఉన్న ముషీరాబాదు మెట్రో స్టేషను, ఆ పక్కన పిల్లర్ నెంబర్ 50, 51, ఇవన్నీ అందరికీ తెలిసినవే కదా. అక్కడి నుంచి సంధ్యా థియేటర్ ఎంత దూరం ఉంది? జస్ట్ కొన్ని మీటర్లు ఉందా? 1 మీటర్, 2 మీటర్లు, 3 మీటర్లే ఉందా? అంటే ఎంత పచ్చి అబద్ధం ఆడాడు అల్లు అర్జున్ అంటానికి ఇక్కడ పక్క ఆధారం ఇది. ఇది ఎవరు మేము బిగ్ టీవీ క్రియేట్ చేసింది కాదు, సీఎం రేవంత్ రెడ్డి క్రియేట్ చేసింది కాదు, ఇంకొకళ్ళు కాదు. అది పక్కన ఒక మల్టీ కజన్ రెస్టారెంట్ ఎక్కడుంది? టేక్అవే సెంటర్ ఎక్కడుంది? పిల్లర్ నెంబర్ P15, P51 సంధ్యా థియేటర్ ఎదురుగా ఏమన్నా గొయ్యి తీసి పాచారా? ఒకసారి ఇది ఆలోచించాలి. అల్లు అర్జున్ చెప్పింది ఎంత పచ్చి అబద్ధం అంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఒక హీరో అయ్యి ఉండి ఇంత పక్కాగా విజువల్స్తో సహా ఉంటే, ఆ రోజు కొన్ని 30-40 కెమెరాలు ఆ విజువల్స్ అన్ని షూట్ చేశాయి, కొన్ని 100 మొబైళ్ళు అవన్నీ ఆ దృశ్యాలు రికార్డ్ చేశాయి. ఇంత పక్కాగా ఆధారాలు ఉంటే అల్లు అర్జున్ ఈ విధంగా నేను కొన్ని మీటర్లు మాత్రమే కారు సన్ రూఫ్ పైకి లేచి నిలబడ్డాను, నా వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం చెయ్యి ఊపానంటున్నాడు. ఎంత అబద్ధం అనేది మీరు ఒకసారి చూడండి. అది కూడా చూడండి. మెట్రో పిల్లర్ నంబర్ P51 నుంచి ఆయన కారు పైకి సన్ రూఫ్ పైకి లేచి నిలబడ్డారు. అక్కడ నుంచి అభివాదం చేస్తూ తగ్గేదే లే అంటూ, ఏది ఆ సినిమాలో ఆయన మేనరిజం ఉంటుంది, 2 చేతులు పెట్టి వైల్డ్ ఫైర్ అని, అది కూడా చూస్తూ ఉంటే కొన్ని 100 సెల్ ఫోన్లు అల్లు అర్జున్ని రికార్డ్ చేసే ప్రయత్నంలో ఉన్న విజువల్స్ మీరు ఒకసారి చూడండి. అక్కడ వాళ్ళందరిని ఉద్దేశించి ఆయన ఆ విధంగా లేచి నిలబడటం వల్ల ఆయన ఫ్యాన్స్ కానివారు కూడా, ఆయన అభిమానులు సినిమా థియేటర్లో ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆయన అభిమానులు కాదు. ఎవరు ఒక చిన్న హీరో ఎవరు వచ్చినా కూడా, ఆఖరికి సంపూర్ణేష్ బాబు వచ్చినా కూడా అతను చూడటానికి జనం అంతా వస్తుంటారు. రెగ్యులర్గా టీవీలో కనపడే వాళ్ళని, సినిమాల్లో కనపడే వాళ్ళని బయట చూడటం అంటే వాళ్ళకి అదొక ఆనందం.
సో వాళ్ళకున్న అభిమానం వల్లే మీరు ఈరోజు 100 కోట్ల సినిమాలు తీస్తూ ఉన్నారు, మీకు ఇంత ఫేమ్ వస్తుంది, మీకు ఇంత క్రేజ్ వస్తుంది. అట్లాగే అల్లు అర్జున్ని అక్కడ అల్లు అర్జున్ ఓపెన్ టాప్ వెహికల్లో పైకి లేచి నిలబడి కనపడేటప్పటికే ఎవరు ఎక్కడిదాకా సినిమాలో చూసిన హీరోని ఇక్కడ చూసామని ఆనందంతో ఎక్కడెక్కడ లేని జనం అంతా కూడా అటు ముషీరాబాద్ రైల్వే స్టేషన్ మెట్రో స్టేషన్ పైకి వెళ్ళే జనం కావచ్చు, ఆ పక్క చిక్కడపల్లి వెళ్ళే జనం కావచ్చు, ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు వెళ్ళే జనం కావచ్చు, మొత్తం ఎక్కడెక్కడ జనం అంతా కూడా అల్లు అర్జున్ చూడటానికి అల్లు అర్జున్ కారును ఫాలో అవుతూ సెల్ ఫోన్లో విజువల్ తీసుకుంటూ వాళ్ళందరూ కూడా వచ్చారు. మెట్రో పిల్లర్ నెంబర్ 51 నుంచి సంధ్యా థియేటర్ వరకు అదేవిధంగా రోడ్ షో జరిగింది. మరి రోడ్ షో నేను చేయలేదు అని అల్లు అర్జున్ ఎంత పచ్చిగా అబద్ధాలు చెప్తారంటారు మీకు ఇక్కడ ఆధారాలతో సహా చూపించాం. చాలామంది ఉదయం నుంచి సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది రోడ్ షో కాదా? ఇది రోడ్ షో కాదా? అల్లు అర్జున్ ఏ స్కూల్లో చదువుకున్నాడు? అంటే డబ్బు మదం ఎక్కితే ఒక హీరో అన్న ఫేము క్రేజ్ వచ్చేస్తే ఎన్ని అబద్ధాలైనా ఆడేయచ్చా? నమ్మే గుడ్డి జనం ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదైనా చెప్పేయచ్చా? ఈ విధంగా నేను అసలు రోడ్ షోనే చేయలేదని అల్లు అర్జున్ ఎట్లా అన్నాడు? ఇది రోడ్ షో కాదా? అల్లు అర్జున్ గారు మీరు కనుక వీడియో చూస్తుంటే దీనికి సమాధానం చెప్పండి ఒకసారి. లేదా అల్లు అర్జున్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ పిఆర్ టీమో ఎవరో ఒకరు తగలడతారు కదా, మీరందరూ ఒకసారి వీడియో చూసి ఇది అల్లు అర్జున్ చేసింది రోడ్ షో కాదా అవునా అన్నది ఒకసారి చెప్పండి. ఇలా రోడ్ షో చేసుకుంటూ వెళ్ళటం వల్ల కదా నిన్ను చూడటానికి పొలోమని ఎక్కడెక్కడ జనం అంతా నీతో పాటు నీ కారును ఫాలో అయ్యి సినిమా థియేటర్ వరకు వచ్చేసారు. అదే కనుక నువ్వు అక్కడ మెట్రో స్టేషన్ దగ్గర నుంచి నువ్వు అట్లా పైన వెహికల్ పైన నేసి నిలబడి రోడ్ షో చేసుకుంటూ వెళ్లకుండా క్లోజ్డ్ కారు లోపల కూర్చుని థియేటర్ లోపలికి వెళ్ళి ఉంటే నువ్వు వచ్చిన విషయం కూడా బయట ఉన్న జనానికి తెలిసి ఉండేది కాదు. ఒకవేళ తెలిస్తే థియేటర్ లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే తెలిసి ఉండేది. నేరుగా కారు థియేటర్ మెయిన్ ఎంట్రీ దగ్గరికి వెళ్ళిపోయేది, అక్కడ దిగిపోయి లోపల థియేటర్ లోపలికి వెళ్ళిపోయి ఉండేవాడివి. కానీ నువ్వు ఎప్పుడైతే రోడ్ షో చేసి వెళ్ళావో, నీ హీరోయిజాన్ని చూపించుకునే ప్రయత్నం చేశావో, నీకు సినిమాకి గొర్రెల్లాగా జనమంతా తరలి రావాలని ఎలాంటి ప్రయత్నం చేశావో, ఏ విధంగా దండోరా వేసుకుంటూ వెళ్ళావో, ఏ విధంగా డబ్బా కొట్టుకుంటూ వెళ్ళావో, అలా వెళ్ళటం వల్ల ఈరోజు అంతమంది వేల మంది జనం సంధ్య థియేటర్ దగ్గరికి వచ్చారు. ఇలా ఈ రోడ్ షో కనుక చేయకుండా ఉండి ఉంటే ఈ విధంగా వైల్డ్ ఫైర్ అంటూ 2 చేతులు మెడ కింద వేసుకుని చూపిస్తే అదే మేనరిజం అర్థం కాదు. సినిమాలో చేసే మేనరిజాలు, సినిమాలో చూపించే హీరోయిజాలు బయట ఎందుకండి? అది అభిమానులు రెచ్చిపోతారు కదా. సో అల్లు అర్జున్ గారికి కనీసం ఆ జ్ఞానం లేదా? సో రోడ్ షోనే చేయలేదని అబద్ధాలు చెప్తూ ఈ విధంగా వెళ్ళే వ్యక్తి వాళ్ళ ఆధారాలతో సహా చూపించాము. ఇది రోడ్ షో కాదా అల్లు అర్జున్ గారు అని అడుగుతున్నా. అండ్ నెక్స్ట్ 40-50 మంది బౌన్సర్లతో థియేటర్ లోపలికి వచ్చాడు. 40-50 మంది ఈ హీరో గారికి ప్రొటెక్షన్గా 40-50 మంది బౌన్సర్లు. మీరు అక్కడ ఒకసారి దృశ్యాలు చూడండి, పైనుంచి టాప్ యాంగిల్ నుంచి తీసిన దృశ్యాలు ఏ విధంగా ఎగబడ్డారో చూడండి. థియేటర్ లోపలికి ఎంటర్ అవుతున్న సందర్భంలో అల్లు అర్జున్ చూసేందుకు ఆల్రెడీ ఆయన ముషీరాబాద్ మెట్రో స్టేషన్ పిల్లర్ నెంబర్ 50 నుంచి రోడ్ షోగా వస్తూ ఉన్న క్రమంలో అలా గ్యాదర్ అయిపోయిన జనమంతా కూడా కొన్ని వేల మంది అయ్యారు. మామూలుగా 100లో ఉండాల్సిన జనం కాస్త వేల మంది అయిపోయారు. అలా రోడ్ షో చేసుకుంటూ ఆ సన్ రూఫ్ మీద నుంచి లేచి నిలబడి నమస్కారాలు పెట్టుకుంటూ అభివాదాలు చేసుకుంటూ మేనరిజం ప్రదర్శిస్తూ అట్లా లోపలికి వచ్చేటప్పటికి ఎంతమంది జనం ఎగబడ్డారో చూడండి. థియేటర్ పైకి ఎక్కారు, అదిగో ఎంత ప్రమాదకరం చూడండి. ఆ పక్కన ఎల్లో కలర్లో సన్సైడ్ మాదిరిగా దానిపైకి ఎక్కి కూర్చున్నారు, ఈ పక్క ఎక్కి కూర్చున్నారు, గేట్లు ఎక్కారు, గోళ్ళు ఎక్కారు, మొత్తం అందరూ సెల్ ఫోన్తో వీడియోలు తీస్తూ ఉన్నారు, మొత్తం పేపర్లన్నీ తీసి హీరో మీద వేస్తూ ఉన్నారు. ఇది ఎప్పటిదండి? ఇప్పటికి తొక్కిసలాడు జరగటానికి కారణమైన అంశాలు ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. రోడ్ షో చేయలేదని అల్లు అర్జున్ చెప్పింది నిజం కాదు. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ ఈ దృశ్యాలు మొత్తం చూడండి. 40-50 మంది బౌన్సర్లు ఆ కారు చుట్టూ ఉన్నారు. మీకు ఇక్కడ ఎదురుగా చూడండి ఎంతమంది బౌన్సర్లు ఉన్నారు. ఇదిగో వీళ్ళందరూ ఈ సఫారీలో ఉన్న వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ బౌన్సర్లే. మీకు ఈ కారు పక్కన ఇదిగో పోలీసులు ఉన్నారు చూడండి, పోలీసులు కూడా మీకు ఇక్కడ కనపడుతూ ఉన్నారు. అల్లు అర్జున్ కారు చుట్టూ ఉన్న ఆయన బౌన్సర్లు చూడండి, వ్యక్తిగతమైన బౌన్సర్లు నెట్టిపారేస్తున్నారు. సో ఓకే, నీ హీరోని ప్రొటెక్ట్ చేసే క్రమంలో కొంత ఆపచ్చు, కానీ బౌన్సర్లు ప్రవర్తించే తీరు అత్యంత దారుణంగా ఉండే. సెలబ్రిటీలు హైర్ చేసుకుని ఎవరినైతే బౌన్సర్లను తీసుకొస్తారో ఆ